నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ఏపీలో స్థానిక ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తుంది. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. స్థానికంగా పోటీ పడేందుకు ఎవరికి వారు తన రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఇదే క్రమంలో ప్రకాశం జిల్లాలో చీమకుర్తి మున్సిపల్ చైర్మన్ కేవి పాలెం, ఆర్ఎల్పురం, పూదవాడ పంచాయతీల అభ్యర్థులు ఎవరు అన్న దానిపై అందరిలోనూ చర్చ జరుగుతోంది. వెల్కమ్ టు సీఎం టైమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలు మరో 3 నెలల్లో జరపనుండటంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయని చెప్పాలి. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీల మధ్య అభ్యర్థులను రంగంలో దింపేందుకు ఆ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఈ పోటీలో రెండు పార్టీలు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని స్థానికంగా గ్రామ స్థాయి నుంచే పార్టీ పటిష్టత కోసం 2 పార్టీలు ఇప్పటి నుంచే తమ అభ్యర్థులను పోటీలో ఉంచేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుపుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. అయితే ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ 2 పార్టీలు కూడా అధిష్టానం ఇప్పటికే జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి అందరికీ కూడా అభ్యర్థుల వేటను జాగ్రత్తగా చూసి సమర్థులైన వారికి టికెట్లు ఇచ్చేందుకు 2 పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రానైట్ పరిశ్రమలు కలిగిన చీమకుర్తి మండలంలో ముఖ్యంగా చీమకుర్తి మున్సిపాలిటీలో, అదేవిధంగా ఆర్ఎల్పురం, బోదవాడలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు 2 పార్టీలు కూడా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. చీమకుర్తి మున్సిపాలిటీలో అధికార పార్టీ నుంచే 4 అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతుండగా, ఇక వైసీపీ నుంచి దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ నాయకత్వంలో ఈ చీమకుర్తి మున్సిపాలిటీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల వేటలో 2 పార్టీలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గ్రానైట్ సేంద్రేజ్ కలిగిన చీమకుర్తి మున్సిపాలిటీలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పాలి. అటు టీడీపీ, ఇటు వైసీపీలు 2 పార్టీల్లోనూ ఇదే చర్చ నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు క్యాండిడేట్ ఉండటం జరుగుతున్నప్పటికీ ఎవరికి వారే మిగతా ఈ 4 కూడా ఎవరికి వారే విజయ్ కుమార్ కాడ మార్కులు పొంది పార్టీ టికెట్ తెచ్చుకొని పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ రేసులో ఉండాలన్న ఆలోచనతో 4 అభ్యర్థులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో ముఖ్యంగా 3 కూడా ఎవరికి వారే వాళ్ళ వ్యూహాలకు పదులు పెట్టి ఇప్పటికే మున్సిపాలిటీలో వాళ్ళు పోటీ చేయాలనుకున్న వార్డు పరిధిలో ఇప్పటికే సమాలోచన జరుపుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇక మిగతా వైసీపీ పార్టీ నుంచి విషయానికి వస్తే టికెట్ ఎవరికి ఇవ్వాలి, ఏం చేయలేదనేది దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతుంది కనుక ఆయన నిర్ణయం ప్రకారమే క్యాండిడేట్ బరిలో ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక చీమకుర్తికి అత్యంత తలమానికంగా కలిగిన కోనంలేనివాడిపాలెం గ్రామ పంచాయతీ విషయానికి వస్తే ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ గతం నుంచి ఇప్పటికీ కూడా ఇక్కడ హవా సాగిస్తూ వచ్చారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడా ఈయన హవా సాగుతుందా లేక కొత్తవారు
ఎన్నికల బరిలో ఉంటారన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 3 పర్యాయాలు ఈ ఎన్ఆర్ఐ ఈ స్థానికంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఈయన హవానే సాగింది. అయితే అదే కంటిన్యూషన్తో రానున్న ఎన్నికల్లో కూడా ఈయన హవా సాగుతుందా, లేక కొత్తవారు ఎవరైనా రంగంలో ఉంటారా అనేది కూడా తెలియాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎవరికి వారే సమాలోచన జరుపుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ గ్రామస్థాయి రాజకీయాలకు వచ్చేలకే టీడీపీలోనే 2 గ్రూపులుగా ఉండి ఆధిపత్యం కోసం పోరాడుతున్న సంఘటన అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇదే విషయం గతంలో జరిగిన ఆంజనేయ స్వామి దేవస్థానం జాతర సందర్భంగా ఈ విషయం బట్టబయలైంది. ఈ పరిణామాల మధ్య స్థానిక ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో ఎవరు ఎన్నికల బరిలో ఉంటారు ఏందనేది తెలియాల్సి ఉన్నప్పటికీ చాలా కాలంగా ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్ళు అధికారం వచ్చింది కనుక ఈసారైనా తన ప్రాబల్యాన్ని తన పట్టును బిగించాలని ఎవరికి వారే పోటీ పడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా మరో 2-3 నెలలు ఉన్నది కనుక ఏం జరుగుతుందనేది వేసి చూడాల్సి